అప్డేట్స్ చూస్తే గోదావరి అంత్య పుష్కరాలు మరో 2 రోజుల్లో ముగియనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో పుష్కర ఘాట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పుష్కర స్నానం ఆచరించేందుకు భక్తులు బారులు తీరారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. అంత్య పుష్కరానికి కేవలం కొద్ది రోజులే మిగిలి ఉండడంతో రాజమండ్రికి భక్తులు పోటెత్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక గత 10 రోజులుగా దగ్గర అధికారులు లేకపోతే పోలీసులు చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే 1 కోటి మంది వరకు వచ్చి అంత్య పుష్కరాలకి సంబంధించి స్నానాలు అలాగే పితృ కార్యక్రమాలు ఆచరించారు. ప్రస్తుతం అయితే కనుక మనం రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్లో ఉన్నాం. ఈ ఘాటుకి సంబంధించి ఉదయం వేకువజాము నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు విచ్చేసి పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. ఏదైతే భక్తులు వస్తున్నారో ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి అధికార యంత్రాంగం పక్కాగా చర్యలు చేపట్టింది. నదిలోకి జారిపోకుండా గజ ఈతగాలను ఏర్పాటు చేయడం, అలాగే హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయడం, అలాగే ఏదైతే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసింది. మరి ముఖ్యంగా చూడొచ్చు గోదావరికి వరద ఉధృతి కూడా రాను పెరుగుతుంది. నిన్న 50 అడుగుల నీటి మట్టం ఉంటే నేడు అయితే కనుక 49 అడుగులు అంటే 1 అడుగు తగ్గింది. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం బ్యారేజ్ నుండి 6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెడతారు. ప్రస్తుతం అయితే కనుక ఈ యొక్క ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వచ్చిన భక్తులకి పోలీస్ శాఖ నుంచి ఎటువంటి సౌకర్యాలు అందుతాయన్న విషయం తెలుసుకోవడానికి పోలీసుగా అధికారి ఇక్కడ మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎంతమంది వరకు భక్తులు వచ్చారు, మీరు చేస్తున్న విధులు ఏంటి ఇక్కడ? అంటే మేము చేస్తున్నది ఏంటంటే ప్రజలు ఎవరు కూడా ఆటంకం లేకుండా నిరంతరంగా వాళ్ళు స్నానపానాలు చేసి సుఖంగా వెళ్ళాలని మేము ఆశిస్తున్నామండి. వాళ్ళు కూడా భక్తులు కూడా మాకు వచ్చినటువంటి భక్తులు కూడా అందరూ కూడా మాకు సహకారాలు ఇచ్చారు. ఇక్కడ ఎన్సీసీ వాళ్ళని ఇదని అనేకమైనటువంటి సేవా సంస్థలు వచ్చి పనిచేస్తున్నాయి. అంతా శుభ్రంగా ఉంది, పరిశుభ్రంగా కూడా ఉంది. ఇక్కడ గజేతికాలు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రజలకు ఏ విధమైనటువంటి నష్టము, ప్రాణ నష్టం కానీ ధన నష్టం కానీ ఏమి లేకుండా విధులు నిర్వహిస్తున్నామండి. ఏదైతే చంద్రబాబు నాయుడు 12వ తేదీన అక్కడ వచ్చి అంత్య పుష్కరాలకు సంబంధించి ఫైనల్గా అక్కడ హారతి ఇచ్చే కార్యక్రమానికి సీఎం కూడా రానున్నారు. సీఎం రాకకి సంబంధించి పోలీసు యంత్రాంగం పక్కాగా ఏర్పాట్లు చేస్తుంది. ఆ రోజు పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టడానికి, అలాగే దీని సుందరీకరణ లైటింగ్తో అలంకరించడానికి, విద్యుత్ వెలుగులతో నింపడానికి కూడా ఈ యొక్క పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు కూడా ఆది పుష్కరాల మాదిరిగానే అంత్య పుష్కరాలు కూడా ప్రభుత్వం పక్కాగా ఏర్పాట్లు చేయడంతో ఈ యొక్క ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో అయితే కనుక ట్రాఫిక్ నిబంధనలు కొద్దిగా అధికంగా ఉండడంతో భక్తులు రావడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది. దాని తర్వాత భక్తుల యొక్క రాకను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం కూడా కొద్దిగా స్వల్ప మార్పులు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇటు కోట్లింగాల రేవు కావచ్చు, లేకపోతే ఈ పుష్కర్ ఘాట్ కావచ్చు, లేకపోతే సరస్వతి ఘాట్ అదే VIP ఘాట్ ఏదైతే చెప్తున్నారో ఆ ఘాటుకి సంబంధించి ఈ 3 ఘాట్లోనే పెద్ద ఎత్తున భక్త జనసందోహం తరలి వచ్చి పుణ్య స్నానాలు అలాగే పుష్కర స్నానాలు ఆచరిస్తుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 16 ఘాట్లు ఉన్నప్పటికీ కేవలం ఈ 3 ఘాట్లలోనే అధికంగా రద్దీ ఉందని చెప్పేసి అధికార యంత్రాంగం చెప్తుంది. మరి 2 రోజులే పుష్కరాల ముగింపుకి టైం ఉండడంతో పెద్ద ఎత్తున రేపు ఎల్లుండి పెద్ద ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఒరిస్సా నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పేసి అధికారులకి సమాచారం ఉంది. దాంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తారు. పుష్కర్ ఘాట్ నుండి కెమెరా పర్సన్ సుమన్తో దత్తు, భారత్.